మా పిల్లలండి కాఫీ గ్లాసులు కలర్ పోయింది పారేసి కొత్తవి కొందామని అన్నీ బయట పారేసారండి. నిన్న ఇంట్లో పని చేయడానికి మనుషులు వచ్చారు. వాళ్ళకి టీ పెట్టిద్దామంటే వాళ్ళు కప్పులతో తాగితే చల్లగా ఉందంటారు, స్టీల్ గ్లాసులు ఇమ్మంటారు. ఇదండి నాకు కూడా కప్పుతో తాగితే తాగినట్టు ఉండదు. స్టీల్ గ్లాసులో పోసుకుని 2 గ్లాసులో పోసుకుంటా తిరగబోసుకొని తాగుతూ ఉంటా. ఇది మనం టీలో నేను షింకులో వేసేయడం వల్ల టీ గ్లాసులు దాంట్లో ఉన్న నూనె పసుపు పట్టేసంటే ఇదిగో గారబుట్టేస్తుందండి. ఇలా గారబుట్టేస్తుంది. దానికి ఏం లేదండి, మీరు ఇది ఉంటుంది కండి ఇంట్లో వంట సోడా వేసాను. ఇదిగో ఇది వచ్చి వెనిగర్ అండి. ఇంట్లో ఎప్పుడో ఏదో ఒళ్ళు తగ్గడానికి ఏదో కొని పెడతారు పిల్లలు, అది దీనికి కూడా వాడొచ్చండి. కాళ్ళు ఏమన్నా చేతులు పుండ్లు అయితే అట్లా నీళ్ళల్లో కూడా వేసి పెడితే ఫంగస్ పోతుంది. ఇదిగోంటే వెనిగర్ కొంచెం వేస్తాను. ఇది కల్లుప్పు కుక్కర్లో అండి, ఇది కొంచెం మునిగాటి నీళ్ళు పోసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి అనుకోండి శుభ్రంగా ఉంటాయండి. మనకి తీరుకుంటం లేదు. షింకులో కాఫీ గ్లాసులు మంచినీళ్ళ గ్లాసులు వేయకూడదండి, పసుపు పట్టేస్తుంది. ఇదండి పెసరపప్పు సగం మినపప్పు సగం వేసి మిక్సీ పట్టానండి. దోశ తింటే షుగర్ పేషెంట్లకి షుగర్ ఇది కంట్రోల్లో ఉంటుందండి. బియ్యం వేయకుండా ఉట్టి సగం మినపప్పు సగం పెసరపప్పు మిక్సీలు నానబెట్టి మిక్సీ వేసి కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసానండి. పెసరట్టు దోశలు అయిపోయినాయి, తినేసాం. ఇదండి, ఇది ఒక వేసి ఇట్లా పని పడదామనేసి కుక్కర్లో వేసి ఉప్పు వెనిగర్ వంట సోడా వేసానండి. దీనికి నీళ్ళు పోసేసి కుక్కర్ మూసి 2 విజిల్ రానిచ్చి స్క్రబ్ పెట్టి తోముతాయండి. మళ్ళీ పాత ఇది గారంతా పోతుంది. ఇదండి.